ఇంకోటి గురుగారు, ప్రవర అంటే ఏంటో తెలియజేయండి గురుగారు. చాలా మందికి ఇది ప్రవర అంటే తెలియకుండా ఉంటది కదా! ఇది మనకి మీరు మన శ్రీరామనవమి కళ్యాణం సందర్భంగా వినుంటారు ఈ మాటలు. హ్మ్. హ్మ్. కళ్యాణంలో మాత్రమే ప్రవరలు చెప్తారు. హ్మ్. అలాగే యజ్ఞయాగాది క్రతువులు అయిపోయిన తర్వాత ఎవరైతే కర్తగా ఉన్నారో వాళ్ళు ఆ ప్రవర చెప్పుకొని, అంటే నేను ఎవరు, హ్మ్. నా వెనకాల ఏంటి, నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాకు పితరులుగా ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రస్తావిస్తూ నేను ఇది చేశాను, హ్మ్. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు ఈ కలియుగంలో నేను ఈ విక్రమాదిత్య నామధేయంతో ఈ కార్యక్రమాన్ని అంతటిని నిర్వర్తించాను అని చెప్పడం ప్రవర. ప్రవర. ఇందులో మనకి శ్రీరామచంద్రమూర్తి ఏ వంశానికి చెందినవాడో, హ్మ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా జీవనం సాగిందో వాళ్ళందరి పేర్లని స్మరించుకుంటూ వచ్చి శ్రీరామచంద్రమూర్తి వధువు సీతమ్మతో కళ్యాణానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పేదే ప్రవర. అలాగే సీతమ్మ 7 తరాలు వెనక్కి వెళ్తారు, అవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ప్రవరలో ఇవన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. ఇది అంటే ప్రతినిత్యము కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు చెప్పుకుంటారు. హ్మ్. కార్యక్రమం అయిపోయిన తర్వాత చెవులు పట్టుకొని ఇవన్నీ చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ 7 తరాలుగా ఎవరైతే పితృగణం ఉందో ఆ గణాల వాళ్ళ యొక్క ఆశీర్వాదం కోసం నేను మీ తరం నుంచి ఇక్కడుండి ఇప్పుడు ఇది చేస్తున్నాను హ్మ్. అని చెప్పుకొని ఆశీర్వాదం చెవులు పట్టుకొని హ్మ్. ప్రవర చెప్పుకుంటారు అనమాట. దాన్ని ప్రవర అంటారు. దాన్ని ప్రవర అంటారు. హ్మ్. కళ్యాణాల్లో ఎక్కువ వినపడుతూ ఉంటుంది. హ్మ్. వినాలి, తెలుసుకోవాలి. హ్మ్. అలాగే మన వెనకాల ఎవరున్నారో కూడా తెలుసుకోవాలి. 7 తరాలు హ్మ్. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి. ఆ పెద్దల్ని మనకి ఒక 2-3 తరాలు గుర్తుంటే ఆ తర్వాత గుర్తుండవు. కానీ అవి హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి వాళ్ళకి ప్రవర ఉంటుంది. హ్మ్. కంపల్సరీ అవన్నీ కూడా నిజంగా మన ఋషులు చాలా గొప్పవారు. హ్మ్. మనకి రాసినటువంటి పురాణ కళ్యాణ ప్రకరణల్లో ఇవన్నీ ఉంటాయి. ఆ పేర్లు తలుచుకుంటుంటే అంత జ్ఞాపక శక్తినికి మనం వాళ్ళని మెచ్చుకోవాలి. అదే మా ప్రవర అంటే.